అరికెల పచ్చి చింతకాయ నువ్వుల అన్నం. ఏంటి పేరు ఇంత పెద్దగా ఉంది అనుకుంటున్నారా? అరికెలతో తయారు చేస్తున్నానండి. అది దాంతో పాటు పచ్చి చింతకాయ దీన్ని కూడా ఉపయోగిస్తూ కాస్త నువ్వుల్ని కూడా ఉపయోగిస్తూ ఈ అన్నం తయారు చేయబోతున్నాను అనమాట. అంటే మరి ఆరోగ్యం ఉండాలి అంటే ఆ మాత్రం పదార్థాలు ఉండాల్సిందే కదా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికెల పచ్చి చింతకాయ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, దంచిన పచ్చి చింతకాయలు 4, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, పెసర్లు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4. అరికల పచ్చి చింతకాయ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా అరికెలు ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఇదిగోండి అరికెలు ఉడికించుకొని పెట్టుకున్నాము, కొంచెం లైట్గా పొడి పొడిగా వచ్చేటట్టు. తర్వాత పచ్చి చింతకాయ ఇలా చక్కగా నూరుకొని పెట్టుకున్నాం. అంతే. ఇక మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అయితే మనకు పచ్చి చింతకాయ ఎందుకు ఉపయోగిస్తున్నాము? పచ్చి చింతకాయ వైటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా, ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్గా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఏదైనా నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ ఏదైతే విటమిన్ సి అబండెంట్గా ఉంటుందో అటువంటి వాటిలో మనకు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది షుగర్ని బాగా తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది, ఒంట్లో బరువు కొవ్వు తగ్గిస్తుంది, అలాగే కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుంది తెలుసా. మరి ఈరోజు మనము అన్నానికి బదులుగా అరికెలు వాడుతున్నాం. మరి ఇంట్లో మనకు అరికెలు, తర్వాత మిల్లెట్స్కి సంబంధించి ఏదున్నా కూడా ఈ రైస్ మీరు దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఏవీ లేవనుకోండి, వైట్ రైస్తో కూడా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ప్రాసెస్ చెప్తున్నా. అరికెలు ఎందుకు ఉపయోగించాలి అంటే అరికెలు మనకు ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అంతేకాకుండా కొంతమందికి కీళ్ల నొప్పులు ఉంటాయి, కీళ్ల నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తం చాలా మందికి తక్కువగా ఉంటుంది. సో బ్లడ్ లాస్ ఏమైనా ఉంటే కూడా బ్లడ్ కౌంట్ని పెంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, అరికెలు ఈ రోజు వరకు మీరు ఎప్పుడు ఉపయోగించలేదు, మీకు అందులో ఏం చేసుకోవాలో తెలియదు అనుకుంటే గనక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, హాయిగా ఇటువంటి వంటలు చేసుకోవచ్చు. మన అమృతం కార్యక్రమం చూస్తూ ఉంటే అరికలతో, తర్వాత చిరుధాన్యాలకు సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్తూ ఉంటానండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక పొడి తయారు చేసుకుందాం. ముందుగా ఆ పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని ఎలా వేయించాలో ఇప్పుడు చెప్పేస్తా. ముందుగా స్టవ్ వెలిగించేస్తా. ఇలా చక్కగా ఒక బాండి పెట్టేసుకొని, డ్రై అండి, నేను నూనె ఏం వేయట్లేదు, మామూలుగా డ్రైగానే నేను వేయించేసుకుంటున్నాను. ధనియాలు, ఆ తర్వాత దానికి సమపాళాల్లో పెసర్లు. పెసర్లు మీ అందరికీ తెలుసు కదా, మామూలుగా పెసరట్టుకు వాడుకుంటాం కదా, అటువంటి గుండు పెసర్లు, గ్రీన్ పెసర్లు. ఇది ఒక్కసారి అంటే కొంచెం ఇది వేగిన తర్వాత మిగతావన్నీ కూడా కొంచెం త్వరగా వేగుతాయి కాబట్టి దీని తర్వాత అది వేసుకోవాలన్నమాట. ఈ పొడి మీరు మామూలుగా ఏదైనా కూరల్లోకి వాటికి కూడా వాడుకోవచ్చు. ధనియాలు, పెసర్లు ఇవే కాబట్టి వేరే ఏదైనా మసాలా కూరల్లోకి వాడుకోవాలి అంటే కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. ఇది పచ్చి చింతకాయ చూసారా ఎలా ఉందో? అంటే ఇది మీ అందరికీ తెలుసు చింతకాయ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చక్కగా దాన్ని బాగా దంచేసి ఇలా కొన కచ్చా పచ్చగా తయారు చేసుకున్నాం అనమాట. అసలు చింతకాయ పచ్చడి ఎంత బాగుంటుందో కదా, నోరు ఎప్పుడైనా చేదుగా ఉన్నప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు కాస్త పుల్లగా చక్కగా ఒక అంటే నోటికి మంచి రుచి, ఒక మనసుకు ఆనందం కలగాలంటే మాత్రము 100% ఉసిరికాయ, చింతకాయ పచ్చడిని మనం ఒక 2 ముద్దల్లో తింటూ ఉంటామండి. చాలా మంచిది. అంటే శాస్త్రాలు కూడా మనకి ఏం చెప్పాయంటే అది మొదటి ముద్దగా తినమని చెప్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి, ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. పెసర్లు లైట్గా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు అందులో జీలకర్ర, ఆ తర్వాత చాలా కొన్ని మెంతులు, మరి చేదవ్వకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. మనకు లైట్గా మంచి వాసన తెలిసిపోతుందండి. ధనియాలు, జీలకర్ర, పెసర్లు వేగేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది కదా, అలా స్మెల్ వస్తుంది, మీకు తెలిసిపోతుంది. నూనె లేకుండా వాడడం వల్ల మనకి ఏంటంటే ఈ పొడిని మనము చాలా ఎక్కువ రోజులు నీట్గా భద్రపరచుకోవచ్చు అనమాట. మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది పోదు. అది
సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేయించేసుకున్నాం కాబట్టి స్మెల్ కూడా చక్కగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా, దీన్ని లైట్గా ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్పేస్తాం. ముందుగా పొడి తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పొడిగా సిద్ధం చేసేసుకున్నాము. ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇదే బాండి మరలా వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె. ఇక మామూలుగా రైస్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా, అలా తయారు చేసుకోవాలి. చెప్తాను, అది కూడా చెప్తాను. ఒక 2 స్పూన్ల నూనె కాస్త ఆల్రెడీ మనకు బాండి వేడిగా ఉంది కాబట్టి నూనె ఆటోమేటిక్గా వేడి అయిపోతుంది. ఇందులో ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ, ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త ఇంగువ, ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాను అంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు, ఓకే, ఆ తర్వాత నువ్వులు, కూడా చక్కగా నూనెలో వేయించేసుకుంటే మంచిగా కరకరలాడుతూ వస్తుంది అనమాట మనకు తింటున్నప్పుడు. నువ్వుల పొడి రూపంలో వేసుకోవాలి, నువ్వుల పొడి రూపంలో కూడా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి? పచ్చి చింతకాయ. మనము కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చి చింతకాయ. పులుపు బాగా నచ్చితే ఆల్మోస్ట్ ఒక 3-4 చింతకాయల్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవచ్చు. అంత ఓవర్ పులుపు మా వల్ల కాదు, నా పళ్ళు జిల్లంటాయి అనుకుంటే గనక ఒక 2 వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాము. ఎప్పుడూ కూడా అండి పులుపు పదార్థాలతో ఏదైనా వంటలు చేసేటప్పుడు ఉప్పులు కూడా కరెక్ట్గా పడాలి. మీరు ఒకవేళ ఒక పిసర్ బెల్లం వేసుకుంటాను అంటే కూడా వేసుకోవచ్చండి. అంటే మనకు ఆ పులుపుకు తగ్గట్టుగా కాస్త కొంతమందికి వెంటనే ఒక బెల్లం ముక్క వేయడం కూడా అలవాటు. అంటే ఆ రుచిని కొద్దిగా సెటిల్ చేయడానికి, అంతే, అంతకన్నా ఏం లేదు. కొంతమంది అస్సలు వేసుకోరు, ఆ కేటగిరీ కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి చూసుకొని మీరు వేసుకోండి. ఆ తర్వాత మనము ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో అది మనం వేసేసుకుందాం. దాని తర్వాత చివర్లో మనం చేసుకున్నటువంటి పొడి వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా మనం చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో అది ఇలా చక్కగా పైనుంచి ఇలా వేసేసుకుందాం. నాకు తెలిసి సరిపోతుందండి, ఇంతకన్నా ఎక్కువ వేస్తే మరి ఓవర్గా అయిపోతుంది. ఇది ఒకసారి కలుపుకొని ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకోవచ్చు. అంటే జస్ట్ మనకు ఆ పొడి కోసం మాత్రమే. ఉప్పు వేసేసుకున్నాము, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము, తర్వాత కారం వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇది ఒక్క 2 నిమిషాలు ఇలా వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడే కదా మనం వేసింది పొడి. ఆ పొడి, అరికెలు, పచ్చి చింతకాయ ఇవన్నీ కూడా చాలా బాగా కలవాలి, మంచి టేస్ట్ మనకు తీసుకురావాలి. మనం కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. అరికల, పచ్చి చింతకాయ, నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఇది మరీ చెప్తున్నాను కదండి, అరికెలని మరీ పొడి పొడిగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అరికెలు ఉడికించుకునేటప్పుడు
మన చిరుధాన్యాలు ఎప్పుడూ కూడా అంత ప్రాపర్గా బాగా పొడి పొడిగా ఉడకాలంటే అస్సలు అసాధ్యమైన పని, అది ఎవరూ చేయలేరు. ఓకే, ఇలా చక్కగా ప్లేట్లోకి తీసేసుకున్నాము. మనం నువ్వుల అన్నం అన్నాం కాబట్టి పైనుంచి చక్కగా నువ్వులు వేసుకుంటే ఓకే. ఇందులో నువ్వులు కూడా చక్కగా మంచి క్వాంటిటీలో ఉన్నాయి, ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలుస్తుంది కూడా. దీన్ని చక్కగా ఇలా పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చు. అంటే ఇంత పులుపు వాళ్ళు తినాలే తప్ప హాయిగా పెట్టచ్చు. అసలు వాళ్ళకే కావాలండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అందరికీ కూడా. సో మరి మీరు కూడా ఈ అరికల పచ్చి చింతకాయ నువ్వుల అన్నం తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికల పచ్చి చింతకాయ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, దంచిన పచ్చి చింతకాయలు 4, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, పెసర్లు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4. అరికెల పచ్చి చింతకాయ నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ధనియాలు, పెసర్లు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, పసుపు, నువ్వులు, దంచిన పచ్చి చింతకాయ, కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అరికెలు, మెత్తగా దంచుకున్న మసాలా పొడి కూడా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరికల పచ్చి చింతకాయ నువ్వుల అన్నం రెడీ.